మీరు సహాయపడుతూ వచ్చారు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తిరిగి అదే సమయంలో మరి ప్రభుదేవ మీరు ఎవరైతే మరి విస్తరింప చేస్తూ వచ్చారో, ఒకరిని ఇద్దరుగా చేస్తూ వచ్చారో, ఆ కృపగలిగిన దేవుడిని ప్రభ తెలుసుకొని ఆ దేవుడు అనుగ్రహించే భూ సంబంధమైనదే కాదు, పర సంబంధమైన శాశ్వతమైన మేలును అనుగ్రహించి నీ నిత్యమైన రాజ్యమునకు వారసులు కాగొనటానికి కొరకై మీరే ప్రభు మమ్మల్ని అందరిని దర్శించండి. సహాయం ఇచ్చేయని రాగలిగిన బంధువులు, తోబుట్టువులు మరి కలిగిన వారందరూ బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కొంచెం వాతావరణం ప్రభు ఉక్కతీస్తూ ఉన్నది, అయినప్పటికీ నేను ఈ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభా. మరి అన్నీ అవసరమే దయగల ప్రభదేవ సృష్టిలో మీరు వీటన్నిటిని మీరు ఉంచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభదేవ. అయినప్పటికీ ప్రభ నీ యొక్క సన్నిధిని ప్రభ మేము అనుభవించడం కొరకై మీరు మాకు సహాయం చేస్తురండి, మీరు మాతో మాట్లాడుతురండి. మాకు కావలసిన నీ యొక్క ప్రభని స్పర్శను దయచేవస్తుందిగా ప్రార్థిస్తూ మరొక్కసారి బలహీనుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. తిరిగి చివరిలో నామకరణం విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మరొక్కసారి దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఇలాగ చేరి రావటానికి కొరకు ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చిన దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో మరి మా డేవిడ్ గారు తన భార్యను ప్రేమించి ఇచ్చిన ఒకడే కొడుకు ఎవరో మా యెహెజ్కేలు అయ్యా. యెహెజ్కేలును అలాగనే రూతును ప్రేమించి వాళ్ళకి ఇద్దరినిచ్చాడు. సో ఒకరికేమైనా ఒకరే అయితే వీళ్ళకేమైనా ఇద్దరు, మా పసన్నకేమైనట్టుగా ముగ్గురు. చూసారా, 1, 2, 3 పోయింది. కరెక్ట్. ఇక తర్వాత మా ఆదిత్య మరి ఎంతమంది నలుగురికి అంటాడో మరి ఎంతమందికి చూడో తెలియాలి, మరియమ్మని ఇద్దరు కాసి. సో ఏదేమైనప్పటికీ నేను నవ్వుకోవటానికి చెప్పట్లేదు ఈ మాట. వాక్యంలో రాయబడింది, మీరు ఫలించమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిండించమని దేవుని యొక్క వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరి అలాగా దేవుడే చలవిచ్చి వచ్చినట్టు యొక్క మాట ప్రకారముగా మరి దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ఆయనే ప్రారంభ దినములలో పెడుతూ వచ్చాడు, ఆదికాండము 2వ అధ్యాయములో. ఆ విధముగా వారు పాపము చేసిన కారణమును బట్టి వారు ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడుతూ వచ్చారు. అక్కడి నుంచి మానవుని యొక్క జీవితం చరిత్ర ఈ భూమి మీద లిఖితమవుతూ వచ్చింది. మరి ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని వందల వేల కోట్ల మంది ప్రజలు పుట్టారో, కనుక ఎంతమంది చనిపోయారో మనకైతే లెక్క తెలియదు. కానీ దేవుని దగ్గర మాత్రము లెక్క మాత్రం ఒక్కటి కూడా తప్పుపోకుండా ఆయన దగ్గర ఉన్నది. ఇంకా ఎంతమంది పుట్టబోతున్నారో తెలియదు. ఇంకా ఎంతమంది ఈ లోకములో జన్మించాలో మనకు తెలియదు. దేవుని దగ్గర ప్రతిదీ ప్రణాళిక ఒకటి ఉన్నది. ఆ ప్రణాళిక చొప్పున ఆయన జరిగించుకుంటూ వెళుతూ ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో మనము ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే, ఆయన చేతిలో పాత్రలు మాత్రమే. వాక్యంలో రాయబడింది కీర్తన గ్రంథములో 135లో, ఆయన ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనది జరిగించేవాడు అని చాలా క్లియర్గా అక్కడ వాక్యంలో జ్ఞాపకం చేస్తాడు. అంటే
ఆయన తనకిష్టమైనది ఆయన చేస్తూ ఉంటే భూమి మీద ఉన్న ఆయనకు వ్యతిరేకరంగా ఉన్న సాతాను వాడు కూడా తనకిష్టమైనది వాటిని చేస్తూనే ఉన్నాడు. ఇది ఎప్పటి వరకంటే పోరాటం వాడిని బంధించి యుగయుగాలు పాతాళములో పడవేసేంత వరకు వాడి పని సాగుతూనే ఉంటుంది. ఆ తదుపరి వాడికి ఎన్నడూ కూడా విడుదలనేది లేదు. అందుకనే ఆ యొక్క 20వ అధ్యాయములో ఆ చివరి భాగములో వాడి పరిపూర్ణమైన అంతమును గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత ప్రకటన 21వ అధ్యాయములో నూతన ఆకాశమును, నూతన భూమిని, నూతన యెరూషలేము యొక్క పట్టణమును, దాని యొక్క పునాదులు, దాని యొక్క గుమ్మముల గురించి మనకు 21వ అధ్యాయములో మనకు చాలా క్లియర్గా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అయితే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి యొక్క ప్రతి మనుష్యుడు కూడా వారు పురుషులే కానీ స్త్రీలే కానీ ఆయన యొద్ద ఆ పరలోక రాజ్యములో యుగయుగములు ఉండే ఆ స్థలములో ఉండాలనేది మాత్రమే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. మానవుడు ఎప్పుడు కూడా నరకానికి పోవాలని, పాతాళానికి పోవాలని మానవుడిని దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయలేదు, సృష్టించలేదు. నరకమును కూడా ఎవరి కొరకు సృష్టించాడంటే ఆ లూసిఫర్కు, అనగా ఆ పరలోకము నుండి త్రోసివేయబడిన తేజో నక్షత్రమని, సాతాను అని, దయ్యములకు అధిపతి అని, బయలుజెబూబు అని, అపవాది అని, ఇలాగ డ్రాగన్ అని రకరకాల పేర్లతో పరిశుద్ధ గ్రంథములోనే కాదు యావత్ ప్రపంచములో పిలువబడుతున్న వాడు, వాడితో పాటు ఉన్న ఆ దూతలను తీసుకొని వెళ్ళి ఆ పాతాళములో పడవేయటానికి కొరకు వారి కొరకు నిర్మించబడింది అది. అయితే మానవుడు దేవుని మాట కంటే వాడి మాటను వింటూ వాడి కొరకు వాడి యొక్క శిష్య జనాంగమైనటువంటి యొక్క సాతాను యొక్క శిష్యులకు ఏర్పరచబడినటువంటి యొక్క నిత్య నరకానికి మానవుడిని కూడా వాడేం చేస్తున్నాడు, తీసుకొని వెళుతున్నాడు. మానవుని యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేస్తున్నట్లుగా 2 కొరింథీ 4:4 యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేయుచున్నని రాయబడి ఉన్నది. ఆ యొక్క గుడ్డితనములో ఈ రాత్రిలో ఇంకా నువ్వు కొనసాగుతున్నట్లయితే ఈ యొక్క కూడికకు ఆహ్వానించబడి, లేకపోతే బంధువులుగా కానీ, రక్త సంబంధిగా కానీ, ఇరుగు పొరుగుగా కానీ, సంఘములో ఉన్నవారిగా కానీ, ఇంక ఎవరైనా సరే ఆహ్వానించబడిన మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇంకా యుగ సంబంధమైన దేవత ముసుగులో ఉన్నట్లయితే మీ ముసుగులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావట కొరకై, ముసుగు లేని వాటిని యొక్క జీవితంలోకి తీసుకురావటానికి కొరకై ఈ రాత్రి నిన్ను కూడా ఈ కూడికకు తీసుకుని వచ్చి నిన్ను దర్శించటానికి కొరకై దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత కాలము నుంచి నువ్వు ఆ ముసుగులో ఉన్నావో నాకు తెలియదు. నేను కూడా 16 సంవత్సరాలు నేను కూడా అదే ముసుగులో ఉంటూ వచ్చాను. ఆ ముసుగులో ఉన్న నన్ను కూడా నా యేసయ్య నా యవన కాల జీవితములో నా మనోనేత్రాలను వెలిగింపచేస్తూ వచ్చాడు. ఆ కలువరి శిలువలో ఆయన చేసిన ఆ బలి అర్పణ ద్వారా నా ముసుగును తీసివేశాడు. నన్ను ఈరోజు ఆ నిజమైన దేవుడిని తెలుసుకోవటమే కాదు, ఆ ముసుగులోని బయటకు తీసుకుని వచ్చి నరకము నుంచి తప్పించి నన్ను పరలోక రాజ్యములోనికి చేర్చటానికి ఆయన ఇంకా ఇంకా నా కొరకు, అలాగనే నాలాగనే అనేకులైన మానవుల కొరకై ఆయన తన హస్తాలను చాచి అలాగనే ఉంచాడు. ఈ రాత్రి కూడా నీవింకా ముసుగులోనే ఉండి, ఆ చీకటిలోనే ఉండి,
ఆ శత్రు సాతాను యొక్క వలలోనే ఉండి, ఆ ఉచ్చులోనే ఉండి, నేను కూడా దేవునిలోనే ఉన్నానని మోసపోతున్నట్లయితే మోసపోవద్దు, జాగ్రత్త. కనుక ప్రపంచాన్ని అంత్యదినములలో శత్రువు బాగా మోసం చేస్తున్నాడు. చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి యొక్క అలవాటు ఏంటంటే, మేము చిన్నతనము నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నాంగా, చర్చికి వెళతాముగా, బైబిల్ తీసుకుంటాంగా, మేము కానుకలు ఇస్తాంగా, ఇంకా రకరకాలుగా మేము చేస్తాంగా, కాబట్టి మేము పరలోక రాజ్యానికి వెళతామనేటువంటి యొక్క ఒక భ్రమలో, ఒక మోసములో క్రైస్తవులు ఉన్నారు. అలాగనే క్రైస్తవేతరులు మేము కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాం, మా దేవుడు కూడా మమ్మల్ని పరలోక రాజ్యములో చేరుస్తాడు, మాకు కూడా మోక్షము ఉన్నది, మేము కూడా ప్రవేశిస్తాం, మేము కూడా మా జీవితంలో మంచి కార్యముల ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని రకరకాలుగా మనుషులు తెలియచేస్తున్నారు. కానీ వాక్యంలో ఒకటే మాట రాయబడింది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనయన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా పరలోక రాజ్యములో అనగా తండ్రి యొద్దకు రాలేడు అని చాలా ఖచ్చితంగా చెప్పాడు ఆయన. మీ బైబిల్లో ఖచ్చితంగా చెప్పారు, మా యొక్క వాటిలో కూడా ఖచ్చితంగా చెప్పారు, ఇలాగ చేస్తే పరలోక రాజ్యమునకు వెళతామనని. ఒకవేళ నువ్వు చెప్పచ్చు, కాదనట్లేదు, కానీ ఏది వాస్తవం అనేది భూమి మీద ఉండగానే మనసు పెట్టి యథార్థమైన మనసుతో ఆరాధన చేస్తూ ఆయన తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే రక్షణను కోరుకొని వారికి ఆయన తన రక్షణను ఏం చేస్తాడట, ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ 119 అధ్యాయములో కీర్తన గ్రంథములో ఆయనను వెతుకని కారణమున రక్షణ అనేది వారికి దూరముగా ఉంటూ ఉన్నదని కీర్తన 119 మనం చూస్తూ ఉంటాం. ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రి మొదటగా నేను ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నది దేనికంటే, సమయము బహు కొంచెముగా ఉన్నది. జాగ్రత్త కలిగి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ పరలోక రాజ్యములో ప్రవేశించడానికి కొరకాయి ఇంకా మీరు ఎంతో సమయం ఉంది. ఒకవేళ మా ఆదిత్య, మా మరియమ్మ ఇద్దరు కలిసి మా అబ్బాయి ఏం చేయాలి, మరియమ్మ ఆడ కూర్చుందో, కూర్చున్నావా, ఏం చేయాలనుకుంటున్నాడు, మా ఆదిత్య ఎడిపోయాడు, ఇక్కడ ఉన్నాడా, మరి మా ఆదిత్య ఏం చేస్తాడు, మరి కొడుకుని బేల్దారి మేస్త్రి చేస్తాడు, కలెక్టర్ చేస్తాడు, ఏమనుకుంటున్నారు ఇద్దరు, పలకడింది, నువ్వు ఎడిదిరి బేల్దారి మేస్త్రి వేయవలే, నీ కొడుకుని ఏం చేయాలనుకుంటున్నారు, మాట్లాడుకున్నారు ఇద్దరు, ఏం నవ్వుతాడింది ఆదిత్య, మా ఆదిత్య చెప్పలేమ్మా, నువ్వు మరియమ్మ నువ్వు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నారు వాడిని, ఏందో ఇది అసలు గొడవలేని పని, అసలు ఏం అనుకోలేదంట. పిల్లలు పుట్టకముందే గర్భవతులైనప్పుడే మీరు ఆలోచిస్తారు, అనుకోవలేదంటే నేను అబద్ధం. అది ఇక్కడ కూర్చున్నట్టు నీకు పెళ్లి చేసుకున్న పిల్లల కన్న వాళ్ళు చెప్పండి, మీరు అనుకోరా, గర్భములో బిడ్డ పడటంతో తండ్రి తల్లి తప్పనిసరిగా అనుకుంటారు, అబ్బాయి పుడితే ఇలాగ చేద్దామని, అమ్మాయి పుడితే అలాగ చేద్దామని ఇద్దరు అనుకుంటారు, అనుకోకుండా ఏముండరు. సార్ అనుకున్నది జరుగుతుందా జరగదా అని తర్వాత సంగతి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుడు ప్రతి మనుష్యుడిని భూమి మీదకి తీసుకురావటానికి ముందుగానే ప్రతి మనుష్యుడి విషయంలో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. చదువుతారా వచనం, చాలాసార్లు చదివాం. ఎఫెసీ 2:10 తీయాలి, మా ఆదిత్య తీయాలి, ఏడుందో మరి ఎఫెసీ, పక్కన చూడు, కాపీ అని కొట్టు ఎట్టుతున్నా. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా ఒకరు ఎవరైనా? మా ఆదిత్యకు మరియమ్మకు ఒకవేళ ప్లాన్ లేకపోవచ్చేమో, కానీ ఒకవేళ మా రూతం అక్కడ అడిగా, మీదేనా పెత్తనం అన్న, మాదే అంతే, మీరైనా పెట్టేది వాళ్ళ పేరు మేము పెట్టాల్సిందని అంటుంది.
మరి ఏందో అంతరాష్ట్రీయ మాట్లాడుతుంది మా రూతమ్మమ్మ. కానీ ఇట్ని యొక్క వాళ్ళది లేదంట అసలు ఏమి. ఎక్కడ కూర్చుందో మా రూతమ్మక్క? అక్కడ వంటశాలలో కూర్చుందేంది? ఏది అసలు? ఇంక నాకు కనబట్టలా. రూతమ్మక్క, కొద్దిగా నన్ను ఎక్కడున్నావు చూద్దాం. అదిగో అది బిజీలో ఉంది అక్కడ. అసలు అది ఏందని అన్నట్టుంది. అంటే ఇప్పుడు వినబడింది అన్నమాట. అంటే అలా ఉండటము తప్పని నేను చెప్పట్లే ఇక్కడ. అంటే మనవడది కాదు, మనవరాలది కాదు, అంతా ఎవరిది? మాదే అంటుంది. కరెక్ట్. మేము పెట్టినట్టే మేము పెట్టాలి పేరు అని చెబుతూ మా ఇక్కడ రూతమ్మ అన్నావు మా మామ పేరు కలిసి వచ్చేట ఏం చేయట చెబుతూ తోకొడ్డు పెట్టింది. మళ్ళీ మా మామ పేరు కలిసి వచ్చేటి పెట్టానన్నది. సరే ఏదో చూద్దాం, చివరిలో ఏమవుతుందో పేరు చూద్దాం. సరే ఏదేమైనప్పటికీ, ఎందుకంటే ఆదిత్యకు పేరు పెట్టేటప్పుడు నేనే ఉంది. నేను అప్పుడు ఒక పేరు పెట్టా మా ఆదిత్యకి. ఆదిత్య పేరుతో మా డేవిడ్ అన్నాడు, ఆ పేరు మా ఇంట్లో ఉంది అని అన్నాడు. సరే అయితే మీరు ఇష్టం వచ్చి పేరు పెట్టుకోమన్నా. మా డేవిడ్ గారు పెట్టింది కనుక ఆదిత్యకి పేరు. నేను పెట్టింది దేవసహాయం మీద అనుకుంటా. దేవసహాయం మీద పెట్టాను అప్పుడు పేరు. కరెక్ట్. నేను గతంలో ఉన్నప్పుడు. సరే రేపు ఇప్పుడు పేరు పెట్టమది. మరి ఎప్పుడు రూతమ్మ ఏం చేస్తుందో చూద్దాం, మా హెచ్కేలు ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఆదిత్యది కనుక మీ మామ పెట్టాడు కనుక. సో ఏదేమైనా నవ్వుకోవడానికి చెప్పట్లేదు. ఇది మీరు పరిశుద్ధ గ్రంథములో కానీ పరిశీలన చేస్తే ఆదికాండము ఆదాము అవ్వల దగ్గర నుంచి పేరులు పెట్టిన క్రమాన్ని మీరు చూస్తే ప్రాముఖ్యంగా 5వ అధ్యాయం ఆదికాండములో పేర్లు కనబడతాయి మీకు. కనుక ఆదాము కనుక పలానతనని కనెను, అతడు పలానతనని కనెను అని దాదాపుగా ఎక్కడ దాకా వస్తాయంటే నోవహు అనేటి యొక్క పేరు దాకా అక్కడ పేర్లు కనబడతాయి. సో ప్రియమైన ఆ పేర్లకు ఒక అర్థం ఉంది తెలుసునా? అర్థం ఉండటమే కాదు, ఆ పేర్లు అర్థము ఒక సీక్వెన్స్లో చదివితే సువార్త వస్తుంది అక్కడ. నేను మొన్ననే ఒక దైవజనుడు వీడియో పెడితే ఆ వీడియోని చూస్తూ నాకే ఆశ్చర్యం వేసింది. దేవుడి యొక్క ప్రణాళిక ఆ పేర్లు పెట్టే విషయంలో ఎంత డీసెంట్గా పెడుతూ వచ్చాడో, వారి నోటన ఆ పేర్లు పలికిస్తూ వచ్చాడో, ఆ పేర్లు వెనకాల ఉన్న అద్భుతమైన అర్థం. అది మొన్న జస్ట్ ఒక 4 రోజుల క్రిందటే నేను విన్నాను ఆ వీడియో. నాకు అప్పుడు మైండ్ పోయింది. దేవుడు ఈ పేర్లలో ఇంత అర్థం దాగి ఉన్నదా అంటే ఆదికాండము 5వ అధ్యాయములోనే యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త అక్కడ ఆ పేర్లలోనే ఉంది. మీరు కావాలనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఛానల్ పేరు చెప్తున్నాను, ఆ ఛానల్లో 5 రోజుల క్రిందట అప్లోడ్ అయిన వీడియో చూడండి. ఆ అబ్బాయి కరెక్ట్ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నాడు, నెహెమ్యా ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి ఇజ్రాయెల్ అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నాడు త్వరలో. కానీ అక్కడే ఉంటున్నాడు అతను, తెలుగు అతనే అక్కడ ఉంటున్నాడు అనమాట. అతని ఛానల్ ఉంది, జయన్, ఇంగ్లీష్లో రాసుకో, జయన్ జెరూసలేం అతని ఛానల్ పేరు. కనుక ఆ ఛానల్లో 4 రోజుల క్రిందట అప్లోడ్ చేశాడు ఈ వీడియో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చూడండి, నేను చెప్పింది అబద్ధం కాదు. కనుక దేవుని యొక్క పేర్లలో దాచబడిన మర్మమో ఏదో దానికి తమ్నెయిల్ పెట్టాడు పేరు. కానీ దాదాపుగా 20 నిమిషాలు, కానీ దాదాపు 25 నిమిషాలు ఆ వీడియో ఉంటుంది. తప్పనిసరిగా విశ్వాసులందరూ చూడండి ఆ వీడియో. ఆ పేర్లు యొక్క అర్థమును తీసుకొని వచ్చి దానిలో సువార్తను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నేను చాలా కాలం కిందట విన్నాను, కానీ అది వీడియో రూపమున మొన్న 4 రోజుల కిందట చూస్తూ వచ్చాను. నిజం, మనకి తెలియని విషయాలు ఎన్నుండయానండి బైబిల్లో. అందుకనే నేను కావాలని కొంతమంది ఛానల్స్ చూస్తాను, వింటాను కూడా. నేను కావాలని వింటాను నేను, ఎందుకంటే నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
నేను నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. నాకు తెలిసినది కరిగట్టిన యొక్క మహాసముద్రములలో ఒక నీటి చుక్క లాంటిది మాత్రమే నాకు తెలిసింది. నేను తెలుసుకోవాల్సింది మహాసముద్రం ఉన్నది. ఆ మహాసముద్రములో జీవితకాలములో నేర్చుకోవాల్సినంత వరకు నేర్చుకోవాలని నాకు తపన ఎప్పుడు కూడా. ప్రతిరోజు ఏదో ఒకటి విషయము నేర్చుకోవాలని నా ఆశ. ఈరోజు కూడా నా ఉదయపకాల భాగములోంచి ఒక మాట ముందుగా మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం. నేను నేర్చుకున్న మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను మీకు. 2వ దినవృత్తాంతాల గ్రంథం యెహోషాపాతు యొక్క జీవితంలో నుండి కానీ ఒక మాట మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. 20వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము చదువుదాం. 15వ వచనములో కనుక 3వ లైన్ నుంచి చదువుతున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 15వ వచనములో 3వ లైన్ నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 17వ వచనము మొదటి భాగం కూడా. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి పట్ల అక్కడ చెట్టు కింద ఎత్తే మంచిది అనుకుంటా. ఆ కొత్తగా వచ్చే వాళ్ళకి పట్ల అక్కడ వేయండి, అక్కడ చెట్టు కింద వేయండి. అక్కడ ఇక్కడ సాలదు. ఇక్కడ ఆ చెట్టు కింద అక్కడ వేసుకోండి. సరే, కానీ ఇక్కడ రాయబడిన మాట కనుక దేవుని సన్నిధిలో అంటున్నాడు కనుక ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. అవును, దేవుని విశ్వాసం ఉంచిన విశ్వాసులారా, మీ విశ్వాస యాత్రా జీవితములో ఆనాడు యెహోషాపాతునే కాదు, యెహోషాపాతు సైన్యమునే కాదు, యెహోషాపాతు యొక్క ప్రజలనే కాదు, అక్కడికి చేరి వచ్చిన చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరూ ఉన్నారు. వారందరి మధ్యలో ఇక్కడ రాయబడుతున్న మాట, యహాజీయేలు అనేటి యొక్క లేవి సంతతుడైన వాడు దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధము అంటే వారి మీదకు మోయాబీలు, అమోనీయులు, ఇంకా అనేకులు యుద్ధానికి వచ్చారు. ఎస్, క్రైస్తవ జీవితం ఈ లోకములో యుద్ధమే. ప్రియమైన వారా, యెహెజ్కేలు కుటుంబమే కాదు, ప్రసన్న కుటుంబమే కాదు, ఆదిత్య కుటుంబము కూడా, అలాగని మా పరిమళమ కుటుంబము కూడా, ప్రతి ఒక్కరి కుటుంబము కూడా యుద్ధంలో పోవాల్సిందే. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు క్రీస్తు యేసును కలిగి ఉన్నట్లయితే మీ పక్షముగా, నా పక్షముగా, క్రీస్తు యేసునందున్న వారి పక్షముగా ఈ యుద్ధము మనం కాదంట చేసేది. ఎవరట? ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎస్, నీ పక్షముగా యుద్ధములను చేసేవాడు ఆయనే. అందుకని 17వ వచనంలో అన్నాడు, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన పని కూడా. ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు. అసలు యుద్ధములో మీరు యుద్ధం చేయాల్సిన పని కూడా లేదట. మీరు చేయాల్సిన పని ఏంటంటే యుద్ధములోకి భూమికి వెళ్ళి మీరు పంక్తులు తీరేం చేయండి, నిలబడండి. అంతే. నిలబడి అక్కడ యాజకులు పాటలు పాడుతుంటే వాళ్ళతో కలిసి మీరేం చేయండి. అక్కడ చూడండి, అదే అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను నేను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుట వారు నియమించారు. ఇది కొత్త రకంగా ఉంది యుద్ధం. చూడండి, యుద్ధములో ఎవరైనా కత్తితోటి, ఈటతోటి, ఇంకా రకరకాలుగా ఆనాడు ఉన్నట్టు మారణాయుధాలతోటి యుద్ధంలోకి వెళ్తారు. కానీ వీళ్ళు యుద్ధంలోకి ఎలా వెళ్ళారట? వీళ్ళు పాటలా పాడుకుంటూ యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప
నిరంతరముండును పాటలు పాడుకుంటూ పాటలతో యుద్ధ భూమిలో వీరు పాడుతూ ఉంటే వారి పక్షంగా దేవుడే ఏం చేశాడు? యుద్ధమును చేశాడు. వారు కేవలము నిలబడి పాటలు పాడారు, అంతే చేసింది. పాటల పాడినట్టు యొక్క ఆ పాటలు శత్రువుల గుండెలలో గుబేలు అనిపించాయి. అంతేకాదు, చెదిరిపోయారు. చెదిరిపోవటమే కాదు, శత్రువులు ఒకరిని ఏం చేసుకున్నాడు? పొడుచుకొని చచ్చిపోయినారు. వీళ్ళు వచ్చి పొడిచి చంపడం కాదు, వాళ్ళు ఏమైపోయినారు? ఒకరు నరుక్కొని పొడుచుకొని చనిపోయారు. చనిపోయిన తర్వాత శత్రువుల యొక్క ఆ స్వాస్యం, వెండి బంగారములను వెలగల వస్తువులను స్వాధీనం చేసుకోవటానికి వాళ్ళకు 3 రోజులు పట్టింది. ఎంత విస్తారమైన దోపుడు సొమ్ము దోచుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజు. కేవలం నిలబడి దేవుడి మాటను వారు జవదాటకుండా వినిన కారణాన్ని బట్టి వారి పక్షంగా యుద్ధము చేశాడు. వారు యుద్ధము మాత్రము చేయలేదు. రక్షించబడిన విశ్వాసులమైన మనకిది ఒక అద్భుతమైన ఆదరణతో కూడిన మాట. యెహోషాపాతు కూడా ఒక విశ్వాసి. బైబిల్ చదువుకునేటప్పుడు జాగ్రత్త, మీరు చదువుకునేటప్పుడు దేవుడు మాట్లాడుతుంది అక్కడ విశ్వాసుతో మాట్లాడుతున్నాడా, అవిశ్వాసుతో మాట్లాడుతున్నాడా, దేవుని బిడ్డతో మాట్లాడుతున్నాడా, భక్తిహీనుడితో మాట్లాడుతున్నాడా, ఇది అబ్జర్వ్ చేసుకోవటం మీకు అవసరం. ఇది కూడా నాతో మాట్లాడాడు దేవుడని చెప్పకూడదు. అవిశ్వాసతో మాట్లాడిన మాటలు నీది కాదు, అది నీవి కావు. విశ్వాసులతో మాట్లాడిన మాట అది ఆశీర్వాదమైన, అది హెచ్చరికైనా, అది సరిదిద్దుకోవటమైనా, అది గద్దింపైనా, అది హెచ్చరికైనా, అది ఎవరిది? అది మనది. భక్తిహీనులకు ఉన్నాయి, భక్తి కలిగిన వారికి ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం వచ్చిన దేవుని బిడ్డలకు ఉన్నాయి, లోకస్తులకు వాక్యములు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ యెహోషాపాతు ఎవరంటే ఒక విశ్వాసి, దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకే జాగ్రత్తగా తన జీవితాన్ని కట్టుకున్న ఒక అద్భుతమైన భక్తుడు. కాబట్టి ఆనాడు యెహోషాపాతు సైన్యమును, యెహోషాపాతు ప్రజలను ధైర్యపరిచి వారి పక్షంగా యుద్ధము చేసిన వాడు. ఈ రాత్రి ఆదిత్య కానీ, లేకపోతే ప్రసన్న కానీ, మా యెహెజ్కేలు కానీ, చేరి వచ్చినట్టుగా బంధువులు, రక్త సంబంధులు కానీ ప్రతి ఒక్కరి కుటుంబం పక్షంగా దేవుడు ఉండి యుద్ధములు చేయాలని మీరు మాత్రం ఎలాగుండాలి? మీరు మాత్రం ఏ విషయంలో జోక్యము, మీరు మాత్రం తగాదాలకు పోకూడదు. అక్కడ రాయబడిన మాట అన్నది ఏమన్నాడు చూడండి. ఆ మాట, యుద్ధములో మీరు నువ్వు పోట్లాడాల్సిన పని లేదు. మనకు తెలుసు కదా, రోమీ రాసిన పత్రిక 12:19 చదవండి. రోమీ రాసిన పత్రిక 12:19. ఇంతమంది ఉన్నారు ఎంతసేపా? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమును. నువ్వు పోట్లాడొద్దు, నువ్వు తగాదాలకు వెళ్ళొద్దు, నువ్వు గొడవలు పెట్టుకోవద్దు, నువ్వు కర్రలు తీసుకోవద్దు. నువ్వు కర్రలు తీసుకుంటే, నువ్వు పోట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. కానీ నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షంగా దేవుడు ఏం చేస్తాడు? పోట్లాడి శత్రువుతో యుద్ధం చేస్తాడు. అదే రహస్యం విశ్వాసులమైన మనం నేర్చుకోవాల్సింది. ఎంత గొప్ప విశ్వాసైనా సరే, ఎంత గొప్ప సేవకుడైనా సరే, ఎంత గొప్ప సీనియర్ అయినా సరే, పోట్లాడవలసినది మనం కాదు. మన పక్షంగా మన దేవుడే ఏం చేయాలి? ఉండి పోట్లాడుతాడు మనం మౌనంగా ఉంటే. కానీ మనం అంత ఓపిక మనకేడది? ముందర తాడోపేడు తేల్చుకొని కానీ తర్వాత ఏం చేస్తాం మనము? అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. ఏది బాగా తలకాయ పగలగొట్టుకొని, కాళ్ళు ఎర్రగొట్టుకొని, హాస్పిటల్లో పోయి కుట్లు వచ్చుకొని, అన్నా ప్రార్థన చేయి అన్నా. ఏం ప్రార్థన? పొట్లాడుకొని ఏం చేశారు? కొట్టుకొని తలకాయలు పగలగొట్టుకున్నారు. ఎవరు? విశ్వాసులే.
పోట్లాడవలసిన నీవు నిమిత్తము లేదు, నీ పక్షంగా నిలబడి యుద్ధము చేశాడు. అదిగో దేశం పక్షంగా యుద్ధం చేశాడు దేవుడు. నీ ఒక్కడ పక్షంగా దేవుడు చేయడా? చేస్తాడు. కానీ మనకే ఏంది? తొందర ఎక్కువ, ఆవేశం ఎక్కువ. నేనే సంగతి అంతా చూసుకోవాలి, రావాలని అనుకుంటాం. వద్దు, తొందరపడవద్దు. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యములకు వెళ్ళే ముందుగా ఇవన్నీ మాటలు ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఎవరి కొరకో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎవరైనా సరే అలాంటి పరిస్థితులలో ఉంటే దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, మీరు యుగ సంబంధమైన దేవత యొక్క ముసుగులో నుంచి బయటికి రండి. మీ పక్షంగా పోరాడేవాడు, యుద్ధము చేసేవాడు, విజయశాలుడు, యుద్ధ వీరుడు, మీకా గ్రంథములు అంటాడు కదా, మీ ముందర ఏం చేసేవాడంట ఆయన. చూడండి ఆ మాట, మీకా గ్రంథం మీకా గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనం చదువుతారా? 2వ అధ్యాయం చివరి వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా. ప్రాకారాన్ని పడగొడతాడు ఆయన. ఇజ్రాయేలు ప్రజలకు యెరికో కోట గోడలను దేవుడు ఏం చేశాడు? కూల్చాడు. కూల్చబడిన తర్వాత గుమ్మముల ద్వారా ఇజ్రాయేల్ ప్రజల లోపలికి వెళ్ళి యెరికో పట్టణం యొక్క సమస్తమ స్వాస్థ్యాన్ని ఏం చేశారు? ఇక రాయబడిన మాట అదే. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతున్నాడు, వారు గుమ్మను పడగొట్టిన దాని ద్వారా దాటి తన బిడ్డలు ఆ ద్వారముకుండా దాటి లోపలికి వెళ్ళిపోతారు. అవును, మన ఎదుట ఉన్న దుర్గములను, కోటలను, బలమైన శత్రువు యొక్క దుర్భేద్యమైన వాటన్నిటిని పడగొట్టగలిగిన వాడు, సర్వనాశనమే చేయగలిగిన వాడు దేవుడు ఒకడే. నువ్వేమి దాంట్లో జోక్యం చేసుకోవచ్చు. నీ పని ఒకటే, ప్రతి దానిని భరించుకుంటూ దేవుడి మీద ఆధారపడంతే. ప్రార్థన చేసుకొని కనిపెట్టు, దేవుని వైపు చూడు. దేవుడే నీ పక్షం యుద్ధం చేస్తూ, నీ ఒక్కడ పక్షం కాదు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది విశ్వాస వీరుల జీవితములలో దేవుడే వారి పక్షముగా ఉండి వారి శత్రువుల యొక్క దవడ పళ్ళను ఏం చేశాడు? విరిగా కొట్టాడు. కీర్తన 3వ అధ్యాయం అదే కదా. నా శత్రువులు నా కుడి ప్రక్కన 10,000 మంది పడినా, ఎడమ ప్రక్కన 1,000 కొలది పడినా నేను ఏ అపాయమునకు ఎందుకు? వాని దవడ పళ్ళు, ఆ పదమును చూడండి అక్కడ. ఎన్నో వచనం? 3వ అధ్యాయ కీర్తన 3వ అధ్యాయ చివరి వచనం అనుకుంటా. చూడండి, ఇంతసేపా? ఎన్నో వచనం? చదువు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. గమనించాలి అక్కడి నుంచి. నా శత్రువులందరినీ ఎక్కడంట? దవడ పగిలిపోద్దురే జాగ్రత్త అని అంటాం కదా కొన్నిసార్లు. ఇక్కడ దేవుడు కూడా చెబుతుంది, దవడలు ఏమవుతాయి? పగిలిపోతాయి, జాగ్రత్త అని అంటున్నాడు శత్రువుతో. నా శత్రువు యొక్క దవడ ఎముకలను పగలగొట్టువాడు ఆయనే. నువ్వు గాయం చేస్తే చిన్న గాయం చేస్తావేమో, దేవుడు జోక్యం చేసుకుంటే దవడ పళ్ళు మొత్తం 32 పళ్ళు ఓడగొడతాడు దేవుడు. అవును, దేవుడు తన బిడ్డల విషయంలో అంత రోషము కలిగిన వాడు. అందుకని అంటాడు కదా జకర్యా గ్రంథములో, నా బిడ్డలను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అని చెప్తాడు. సో నువ్వేమి కంగారు పడాల్సిన పనిలే, ఆవేశపడాల్సిన పనిలే. కనుక దేవుడి మీద ఆధారపడి వాక్యాన్ని చేపట్టు, ప్రార్థన చేసుకో. ప్రార్థన అన్న ఆయుధముతోటి శత్రువుతో పోరాడు, విజయము నీకే దేవుడు ఇస్తాడు. అందుకని అది అన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను 3వ వచనమా, జయించు విజయం ఏంటిదంటే మన విశ్వాసం అంటాడు. ఆ పదం చూడండి.
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం కానీ 5వ వచనం కానీ అక్కడ ఉంటుంది. 4 రెండిటి మధ్యలో ఉంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము ఏందంట? ఎస్, విశ్వాసముతో కూడిన మన ప్రార్థనా జీవితం, ఓర్పుతో కూడిన విశ్వాసం, అదే మనకు విజయం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. అలాగ ఉన్నవాడు పరిశుద్ధ గ్రంథములో ఎవడు ఓడిపోయిన వాడెవడు? దేవుడి మీద విశ్వాసము లేక అపనమ్మకముతో ఓడిపోయారేమో కానీ దేవుడి మీద విశ్వాసము కలిగి ప్రార్థనా జీవితము కలిగి కనిపెట్టుకున్న ప్రతి వాడు 100% ఏం చేశాడు? శత్రువు మీద విజయమును పొందాడు. అట్టి దేవుడు నీకెందుకివ్వడు, నాకెందుకివ్వడు? జ్ఞాపకం చేసుకుందాం. సో ఇది మొదటి భాగముగా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఇంకా లోక సంబంధమైన ముసుగులో ఉన్నట్లయితే ఆ ముసుగులో నుంచి బయటికి రా. నీ పక్షంగా యుద్ధము చేసేవాడు ఉన్నాడు. నువ్వు కేవలము నిలబడు, విశ్వాసముతో కనిపెట్టు. నీ పక్షంగా కార్యాన్ని జరిగించి నిన్ను సంతోషింపచేస్తాడు, నిన్ను ఆనందింపచేస్తాడు. రెండో భాగానికి వెళ్ళిపోతున్నాను, అసలు భాగానికి వస్తున్నాను. నేను ఈ యొక్క కూడిక నిమిత్తమై ప్రార్థన చేసుకుంటూ ఈరోజు నా దినభాగాల్ని చదువుకుంటున్నప్పుడు తలుక్కున్న ఒక వచనం నా మైండ్లోకి వచ్చింది. మొదటి వచనం ఏంటంటే, కీర్తన గ్రంథము 139 అధ్యాయములో 13వ వచనం నుంచి చదువుతారా? నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. ఇక్కడ చదువుతున్నాడమ్మా. మా మనోహర మాట నీకు వినబట్టలేదేమో. మా మనోహర స్వరం చిన్న స్వరం, కొంచెం ఆయన చదవనండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. అక్కడి నుంచి వరుసన 5 వచనాలు మీరు చదువుకుంటూ వస్తే ఈ వచనాలన్నీ నా మనసులోకి వచ్చాయి. రెండవ మాట కనుక నా మనసులోకి వచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం గుర్తులోకి వచ్చింది. తీయండి, చదవండి. ఈ సందర్భము కొరకే నేను ప్రార్థన చేసుకుంటూ నా భాగాలను చదువుకుంటున్నప్పుడు నా మనసులోకి వచ్చిన వచనాలు అన్నమాట. చదువమ్మా. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని ఏం చేశానట? ఎస్, ఇదే మన టాపిక్ ఈరోజు. ఆ మాట చేత నేను తాకబడ్డాను. అదే సమయంలో ఈ యొక్క మామూలుగా వర్తమానం కొరకు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆమె మాట్లాడుతున్నది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని ఏం చేశాను? సంపాదించుకున్నాను. యెహెజ్కేలు రూతమ్మ దేవుని దయ వలన వారు 2 పిల్లలను సంపాదించుకున్నారు. అలాగనే ప్రసన్న, ఇర్మియా వారు దేవుని దయ వలన వారు 3 పిల్లలను దేవుని సంపాదించుకుంటూ వచ్చారు. అలానే పెద్ద కుమారుడు ఆదిత్య, మరియమ్మ దేవుని దయ వలన ఏం చేశారు? ఒక కుమారుడిని వారు సంపాదించుకున్నారు. ఇది ఎవరు పెట్టిన భిక్ష? దేవుడు పెట్టిన భిక్ష, దయ. ఆయన ఎవరు? 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయంకి వెళ్దాం. చదువుతారా? వచనం 5వ వచనం నుంచి. మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును. రెండవసారి దేవుడు రాతి పలకలను చెక్కుకొని దేవుని పర్వతం అనేట్టుగా హోరేబు పర్వతం మీదకు దేవుడు రమ్మని చెబితే ఆ మోషే పలకలను చెక్కుకొని రెండవసారి
40 రాత్రింబవళ్ళు ఉండటానికి కొరకై అతడు పైకి వెళుతున్నాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాటలు ఎలాగ ప్రకటించుకున్నాడట. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, గమనించాలి ఇక్కడి నుంచి మాటలు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక తరముల వరకు మీదకిని కుమారుల మీదకిని రప్పించునని చాలంతే. అప్పుడు వెంటనే మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము. దేవుడు తనను తానుగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎలాగా? ఒక ఆకారంగా కాదు. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు మహిమాస్వరూపి, దేవుడు నీతి స్వరూపి, దేవుడు సత్యస్వరూపి. ఇవి కంటికి కనబడే లక్షణాలు కాదు, అనుభవిస్తే తెలిసే లక్షణాలు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మహిమాస్వరూపైన ఆ దేవాతి దేవుడు తనను తానుగా కనపరుచుకుంటున్నాడు. ఎలాగా? కనికరము కలిగిన వాడుగా కనపరుచుకున్నాడు, దయగలిగిన వాడుగా కనపరుచుకుంటున్నాడు, దీర్ఘశాంతము కలిగిన వాడుగా కనపరుస్తున్నాడు, విస్తారమైన కృపా సత్యముల కలిగిన దేవుడుగా తనను తానుగా బయలుపరుచుకుంటున్నాడు. ఎస్, దేవుడు దయగలిగినవాడు, దేవుడు కనికరము కలిగినవాడు, దేవుడు విస్తారమైన కృపా సత్యములు కలిగినవాడు, దేవుడు దీర్ఘశాంతుడండి. అందుకనే అవ్వ తప్పు చేసింది తానే అయినా సిగ్గు తెచ్చుకొని దేవుడిచ్చిన శిక్షకు లోబడి నోరు మూసుకొని తన భర్తతో విధేయత కలిగి జీవిస్తూ వారి కాపురము చేస్తున్నప్పుడు ఆమె మొట్టమొదటిగా పలికిన మాట, దేవుడు నాకు ఈ యొక్క మగబిడ్డని దేవుడేం చేశాడు? దయచేశాడని. ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో చూడండి. నిజమండి, లోతైన పశ్చాత్తాపం ఎప్పుడైతే ఉంటుందో, లోతైన సరిదిద్దుకోవటం అనేది ఎప్పుడైతే ఉంటుందో, లోతైనటువంటి యొక్క దేవుని కార్యము లోపల జరుగుతుందో, అప్పుడు దేవుడి యొక్క మంచితనాన్ని ఎరిగి దేవుడిని ఘనపరచకుండా మహిమపరచకుండా ఆరాధించకుండా ఉండలేరు. ఇది వాస్తవం అండి. మీరు భక్తుల జీవితాలలో మీరు చదవండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. వారు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ఆ శిక్షకు వారు విధేయత చూపిస్తూ వచ్చారు, దానికి లోబడ్డారు, దానిని సహించుకున్నారు. ఆ తర్వాత దేవుణ్ణి వారు ఏం చేశారండి? నన్ను శిక్షించాడని బాధపడలా. దానికి బదులుగా వారు ఏం చేశారు? దేవుడు ఎంత గొప్పవాడో ఒక ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలో ఒక అన్య రాజు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. మనకు తెలిసిన భాగాలు ఇవన్నీ. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము చదువుతారా? వచనము 34 నుంచి చదవండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. అప్పుడు దాకా ఎక్కడికి ఎత్తాడు? తన రాజ్యము వైపు ఎత్తాడు, తన ప్యాలెస్ వైపు ఎత్తాడు, తన బిల్డింగుల వైపు ఎత్తాడు, తన సింహాసనం వైపు ఎత్తుకున్నాడు, తన కట్టిన ఇంద్ర భవనాల వైపు ఎత్తుకున్నాడు, తన సైన్యము, తన బలగము, తన జ్ఞానం వైపు కనులెత్తాడు. అందుకనే దేవుడు అతను ఏం చేశాడు? ఒక జంతువుగా చేసి అరణ్యానికి తరిమి కనుక అరణ్యములో గడ్డి మేసేవాడినిగా దేవుడు ఏం చేశాడు? 7 సంవత్సరాలు శిక్షించాడు. 7 సంవత్సరముల కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి ఎత్తాడు కళ్ళు?
ఆకాశము తట్టుకెత్తాడు. సింహాసనాసీనుడైన దేవుని తట్టుకెత్తాడు. చదువయ్యా. ఏందంట? చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకును. మీరు 37వ వచనం దాకా చదవండి. ఎక్కడన్నా దేవుని తిట్టినట్టుగా మీకు కనబడితే చెవొట్టేయండి. ఎక్కడన్నా నెబుకద్నెజరు దేవునిని దూషించినట్టు కానీ తిట్టినట్టు కానీ మీరు చూపించండి. అక్కడ 7 సంవత్సరాలు ప్రపంచములో ఏ మానవుడు పొందనంత శిక్ష ఒక పశువులాగా గడ్డి మేశాడు. గడ్డి మేసిన తర్వాత, శిక్షించబడిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత నిజమైన పశ్చాత్తాపము కలిగిన ఒక వ్యక్తి చేసే లక్షణం ఏంటంటే దేవుని స్తుతిస్తాడండి, దేవునిని గౌరవిస్తాడు, దేవుడిని ఆరాధిస్తాడు. తోటి విశ్వాసులను కూడా మంచి మనసుతో ఏం చేస్తాడు? చూస్తాడు. కారణం, నేను చేసిన బుద్ధి లేని పనికి దేవుడు నాకు తీవ్రమైన దెబ్బే కొట్టాడని సరైన పశ్చాత్తాపములకు వస్తాడు. అందుకనే పౌలు అన్నాడు కదా ఆ మాట. ఏమని? 2 కొరింథీ 7వ అధ్యాయం కొరింథీ సంఘముతోటి జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడు? 7వ అధ్యాయము వచనం 9 నుంచి చదవండి, లేదా 8 నుంచి. నేను వ్రాసిన పత్రిక వలన ఏందంట? పౌలు రాసిన పత్రిక వలన వారికి ఏం కలిగింది? దుఃఖం. దుఃఖము కలిగినందున చదువయ్యా. ఏందంట? మీకు దుఃఖము కలుగజేసినందుకు నేను విచారపడను. నాకు విచారము కలిగినను నా పత్రిక మిమ్మును కొంచెము సమయం వరకే మిమ్మల్ని దుఃఖం పెట్టినని తెలుసుకొని ఉన్నా. మీరు దుఃఖపడ్డారు, ఏడ్చుకున్నారు, బాధపడ్డారని సంతోషించట్లా. ఇప్పుడు చదువుతున్నాడు అసలు విషయం. మీరు దుఃఖపడి ఏం చేయాలట? అది దుఃఖము ఏం కలుగు చేయాలంటే, శిక్ష ఏం కలుగు చేయాలంటే, దెబ్బ ఏం కలుగు చేయాలంటే, లోతైన గాయం ఏం కలుగు చేయాలంటే, నిజమైన మారు మనసు మనకు కలుగు చేయాలి. ఇది కాకుండా ఇంక ఏదైనా జరిగిస్తున్నట్లయితే నువ్వు ఎన్నడూ విశ్వాసివి కాలే. గుర్తుపెట్టుకో. మన పశ్చాత్తాపం, మనం సరిచేసుకున్న విధం మన శత్రువును కూడా ప్రేమించి వాని గురించి కొనియాడేట్లుగా చేస్తుంది. ఎందుకో తెలుసా? మీరు కానీ నన్ను శిక్షించకపోతే నా తప్పులోనే నేనేం చేసేవాడిని? ఉండేవాడనని నాకు బాగా అర్థమైంది. కాబట్టి మీరు నన్ను తిట్టటము, మీరు నన్ను కొట్టటము, మీరు నన్ను అవమానపరచటం నాకేమైంది? నా తప్పులు నేను తెలుసుకోవటానికి నాకు ఆస్కారమైనదని దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు. అంతేగాని ప్రతిగా వ్యక్తిని ఏం చేయడు? కక్ష పెట్టుకొని తిట్టడు. కక్ష పెట్టుకొని తిట్టడు. ఇది విశ్వాసకు ఉండవలసిన అతి శ్రేష్టమైన లక్షణం. శ్రేష్టమైన లక్షణం. ఇప్పుడు ఆదాము అవ్వలు అక్కడి నుంచి మనం ఇటు వచ్చాం. అవ్వ తన భర్తతోటి కలిసిన తర్వాత పుట్టిన బిడ్డను గురించి చెబుతున్నది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుడిని సంపాదించుకున్నాను. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాం, మోషే మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఎవరట? దయగలిగిన వాడని, ఆయన కృపగలిగిన వాడని, ఆయన కనికరమ కలిగిన వాడని, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడని, ఆయన విస్తారమైన కృప వాత్సల్యతను కలిగిన వాడని మనం చూస్తూ వచ్చినాం. అలాగనే నిర్గమాకాండం 22:27 చదవండి. 22:27. ఆ 22:27 అని చదువుతుంది.
చదువు. ఆయన దయగలవాడని ఉంటుంది చూడగడ. ఎస్, నేను ఎవడను, నేను దయగలవాడను, చాలంతే. దేవుడు మాట్లాడుతున్నాడు. పేదవాడిని నువ్వు ఏడ్పించావంటే జాగ్రత్త. వాడికున్నది ఒకటే బట్ట. ఆ బట్టను కూడా నువ్వు తీసుకుని వెళ్ళి వాడిని ఏడ్పించావంటే నేను దయగలవాడను గుర్తుపెట్టుకో. వాడికేదో బాధ నువ్వు ఇప్పుడు ప్రస్తుతం కలిగించావేమో, కానీ వాడిని ఏడ్పించినందుకు నీకు నేనేం చేస్తాను, శిక్ష వేస్తా. కారణం ఏంటంటే నేను పేదవాడిని ఏం చేసేవాడిని, దయ చూపించేవాడని. అందుకని ఏమన్నాడండి, ఏమన్నాడు? లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం చదువుతారా? 20వ వచనం నుంచి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచిట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నేను పేదరికములో ఉన్నానని బాధపడవాకు. నాకు ఉన్నది ఒకటే బట్టని నువ్వు కృంగిపోవాకు. నాకున్నది కొంచెమేనని సారెపతి విధవరాలుంది కదా, ఏమని? కనుక నేనును నా కొడుకును ఈ దినమున ఆ ఉన్నట్టు యొక్క కొంచెం పిండిని రొట్టె చేసుకొని అక్కడ ఉన్న నూనెతో కాల్చుకొని తిందామని పుల్లలేరుకోవటానికి వచ్చానయ్యా అని అంటే, ఏలియా అన్నాడు, నువ్వు వెళ్ళి మొదటగా నాకు ఒక రొట్టెను తీసుకురా అన్నాడు. ఉన్నది కొంచెమేనని ఆమె చెప్పిన వెంటనే మాటకు లోబడిపోయి ఏం చేసింది? ఆమె చేసింది. బేదరాలైన ఆమె సారేపతు గ్రామములో ఉన్న అందరూ ఆకలితో ఉన్నారేమో, కానీ ఆమెయు ఆమె ఇంటి వారు ఎలాగున్నారండి? తృప్తిగా, ఆ క్షామకాలమంతా తృప్తిగా భుజించారు వారు. బేదలైన మీరెవరు? ధన్యులు. దుఃఖపడుచున్న మీరు ధన్యులు. బాధించబడుతున్న మీరు ధన్యులు. కృంగిపోవద్దు. కారణం ఆయన మీ పక్షముగా దయగలిగిన వాడిగా ఉన్నాడు. ఎస్, ఆయన దయగలిగిన దేవుడని మోషే చెబుతున్నాడు. ఇక్కడ స్వయాన 22వ అధ్యాయం నిర్గమాకాండం 27వ వచనంలో దేవుడే చెప్తున్నాడు. అలాగనే కీర్తనాకారుడు 18వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, 18:25. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల చాలు. దయగలిగిన వారి ఎడల ఏం చేస్తాడంట? ఈ మాట చదువుతుంటే 125వ వచనం గుర్తుకొస్తుంది ఒకటి చూడండి. 125వ అధ్యాయము కీర్తన గ్రంథం, ఒకదానికొకటి లింకులు చాలా ఉన్నాయి. కీర్తన గ్రంథము 125 కనుక వచనం 4వ వచనం చదువుతారా? యెహోవా మంచివారికి మేలు చెయ్యుము, యథార్థ హృదయులకు మేలు. ఎస్, అంతేకాదు ఇంకో మాట కూడా గుర్తుకొస్తుంది. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం చివరి భాగం, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును. నేను అత్యధికముగా ఇష్టపడే వచనాలలో ఇదొకటి. నేను ఎప్పుడు దేనికి భయపడను, ఎందుకో తెలుసా? నా బ్రతుకును యథార్థంగా ఉంటుందో లేదో చూసుకుంటాను నేనంతే. నా దగ్గరికి వచ్చి కొంతమంది విశ్వాసులు కొన్ని విషయాలు చెప్తుంటారు. అన్నా, నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు, వాళ్ళు నొచ్చుకుంటున్నారు, వీళ్ళు నొచ్చుకుంటున్నారని. నేను మాట్లాడే మాట కఠినంగానే ఉంటుంది, నొచ్చుకుంటారు కూడా, నాకు ఆ సంగతి తెలుసు. కానీ నేను ఆ మాటను లేకపోతే పేరెత్తి వారిని మాట్లాడిన మాట వారి క్షేమం కొరకే మాట్లాడాను, కానీ వారిని నొప్పించాలని, వారిని ఏడ్పించాలని కాదు అనేది యథార్థమైన హృదయం నాకు, నా మనస్సాక్షి నాకు తెలుసు. అందుకు నేను ధైర్యంగా ఉంటా. ఎంతమంది నాకు, ఎందుకంటే నా హృదయం యొక్క మనస్సాక్షి నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అలాగనుకొని
కనుక ఇష్టం వచ్చినట్టుగా చేయటం కాదు, కానీ జ్ఞాపకం చేస్తుంటున్నారు. కొన్నిసార్లు నొచ్చుకుంటారు మీరు. నా దగ్గరికి వచ్చిన వార్తలు, అన్న నువ్వు పేరు పెట్టేలా పలానా అమ్మాయిని గురించి, పలానా అక్కని గురించి, పలానా అంటున్నావంట, వాళ్ళు చాలా బాధపడుతున్నారని నా దగ్గరకు వార్తలు వచ్చాయి. నేను ఒకటే తీసుకున్నాను, పాజిటివ్గానే తీసుకున్నాను, నెగిటివ్గానే తీసుకోలేదు. ఎందుకంటే నేను మీ క్షేమం కొరకే మాట్లాడేది అంతే, అంతేకాని మీరు చెడిపోవాలని నేను మాట్లాడేది నా అంతరంగా నాకు తెలియదా? మీకు తెలియకపోవచ్చు. అందుకని నేను ధైర్యంగానే ఉంటాను. అందుకని ప్రియమైన సంగమా, యథార్థవంతులు కానీ ఏ మేలు మానడు, అంతే. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత దరిద్రతలో కను వెళ్ళు, ఎంత పేదరికంలో కను వెళ్ళు, ఎంతగా శత్రువు నేను చుట్టుముట్టనిగాక, నీవు నీ జీవితంలో అభ్యాసం చేసుకో యథార్థముగా ఉండటం. నేను అందుకనే ఎక్కువ చెప్తుంటాను ఈ మాటలు. హృదయములో కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, మత్సరము ఇవి పెట్టుకొని నువ్వు విశ్వాసిగా ఉన్నా, నువ్వు సంఘములో బాధ్యత కలిగిన వాడవుగా ఉన్నా, సీనియర్ మోస్ట్ అయినా నీ జీవితంలో దేవుడు ఎన్నడూ మేలు చెయ్యజాలడుగాక చేయలేడు. నీ జీవితం అలాగే ఎప్పుడు ఏడ్చుకుంటూ పోతానే ఉంటుంది. కారణం, లోపల తట్టెడు పెట్టుకుంటువి, పైకి ప్రజలాడి చెబుతువి. ఏ సుఖం అంట. యథార్థత లేని బ్రతుకు అది బ్రతుకు కాదు. యథార్థవంతులకి చేసే మేలులు అనేకం ఉన్నాయి బైబిల్లో. అంటాడు కదా, ఏడా 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం మనందరికీ నోటెడ్. అది ఆసాతోటి మాట్లాడుతూ దీర్ఘదర్శి వచ్చి అన్నాడు, తన ఎడల యథార్థ హృదయులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా. ఎస్, యథార్థ హృదయాలను బలపరచటానికి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చామంటే మనము ఆదాము అవ్వల 4వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి వచ్చాం. ఆమె తప్పు చేసింది, లోకానికి పాపాన్ని అంటించింది, లోకానికి పాపాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చింది, కనుక తాను పరిచయం చేస్తూ వచ్చింది. అయినప్పటికీ లోతైన పశ్చాత్తాపము ద్వారా తన జీవితంలో అర్థం చేసుకుంది. ఇంత ఘోరమైన భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ నన్నేం చేశాడు దేవుడు, నా ఎడల దయ చూపించాడు. ఎస్, ఆనాడు ఆదామునే కాదు, ఈనాడు మా ఆదిత్యను మరియమ్మను కూడా ఏం చేశాడు దేవుడు. మా ఆదిత్య ప్రార్థనకు రాకపోతున్నా మా ఆదిత్య దేవుడు ఏం చేశాడు, ఎటు పోయాడు. మళ్ళీ ఇక్కడ మా రాజు దాసు ప్రత్యక్షమైనాడు. నేను చూస్తే మా దాసు కనబడుతున్నాడు. అది వస్తున్నాడు లోపల నుంచి. అయ్యా ఇక్కడ ఉండయ్యా కాసేపు, ఎడుండు. సరే, జ్ఞాపకం చేసుకుందాం. కరిగా దేవుడి మందిరానికి రాకపోయినా, బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, లోకములో ఆనందిస్తూ ఉన్నా దేవుడు ఏం చేశాడు, దయ చూపించాడు. ఎందుకు? మరెక్కువైన పాపం చేయటానికా? చెప్పండి. మీకు వచ్చిన గుర్తుకు రాట్లా? ప్రసంగి 8వ అధ్యాయం చదవండి ఆ మాట. పాపం చేసేవాడికి ఇంకా దయ చూపిస్తే వాడు ఏం చేశాడంట? ఎన్నో వచ్చిన 11, 12. దాని పై వచ్చిన అనుకుంటానయ్యా. అది ఆ మాట కావాల్సింది. దుష్క్రియకు తగిన శిక్ష మా ఆదిత్య చేస్తున్న కార్యాలకు దేవుడు ఏం చేయలేదు, శిక్ష శీఘ్రముగా వేయకుండా పెళ్లి చేపించి మా మరియమ్మతోటి, మా మరియమ్మ రోజు ఓర్చుకుంటూ ఇద్దరు చూసి దేవుడు ఏం చేశాడు, దయతలిచి ఏం చేశాడు. ఎందుకు? మా ఆదిత్య చదువుతాడు, చూద్దాం. అమ్మో అని అంటాడు. ఇక మా మరియమ్మ ఏమో చదువుద్దేమో. చదువు రావచ్చని చదువు. మరియమ్మ వెళ్ళిపోయిందా?
నేను భలే వాళ్ళు దొరికారా మాకు. సరే చదవండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకుండా దేవుడు దయ చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. కలుగపోవటం చూచి ఆదిత్యకు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం. దేవుడు దయతలిచి మీకు బిడ్డనిచ్చిన దానిని చులకనగా తీసుకొని మరి ఎక్కువగా ఇష్టమైన పనులు చేస్తావేమో. ఆ మధ్యన గుర్తుపెట్టుకో. దయతలిచింది సరిచేసుకొని చక్కపరుచుకోవటానికి, దయతలిచి బిడ్డనిచ్చింది దేవుడి వైపు తిరగటానికి, అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా మరలా తిరగటానికి కొరకు కాదు. ప్రేమైన సంఘమా, ఆదిత్యనే కాదు, ఇక్కడ చేరిన వారు, ఈ శబ్దాంతరం ద్వారా వింటున్నవారు ఎంతమంది విషయములోనో దేవుడు ఏం చేశాడు? దయ తలుస్తూ వారి కుటుంబములో గర్భఫలాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎస్, దేవుడు దయగలవారి ఎడల దయ చూపిస్తాడని మనం చదువుతూ వచ్చినాం. నేను దయగలవాడనని నిర్గమాకాండం 22:27 మనం చూస్తూ వచ్చినాం. ఆయన దయను, కనికరమును, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపా వాత్సల్యతలను కనుపరిచేవాడని నిర్గమాకాండం 34:5-6 మనం చూస్తూ వచ్చినాం. అట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న నీకును నాకును కూడా ఇంకా దయ తలుస్తున్నాడు, దయ తలుచుతూనే ఉన్నాడు. ఇంకా ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులలో దయతలుస్తాడో, దయతలిచాడో 4-5 విషయాలు జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగా నేను ముగిచ్చేస్తాను. దాదాపుగా 9 అయింది. ఇంకొక 5-10 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను నేను. రండి. మొదటిగా ఎస్తేరు గ్రంథానికి వెళ్తున్నాను నేను. ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయానికి వెళ్ళిపోదాం. చివరి అధ్యాయము చివరి వచనం చదువుతారు ఎవరైనా? ఎస్తేరు గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకును ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామంది దృష్టికి ఇష్టడుగా. అలాగే ఇంకొక వచ్చిన 8వ అధ్యాయము, ఇదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము వచనం 2 నుంచి చదువుతారా? రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారినిగా. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, చదువుకోండి. ఎస్తేరు గ్రంథములు ఎవరి గురించి మనం చదువుతున్నాం? మొర్దెకై. మన అంశం ఇక్కడ ఏంటిది? ఆయన దయ చూపించేవాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన దయ చూపించేవాడు. అదే చెప్పింది. మారు మనసు పొంది పశ్చాత్తాపడి తన భర్త దగ్గర కలుసుకున్నప్పుడు పుట్టిన బిడ్డతో కలిగి విషయాల గురించి మాట్లాడుతూ, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని దేవుని గణపరుస్తూ వచ్చింది. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన మనలను కూడా దయ చూపించేవాడు. ఎట్టి స్థితిలో ఉన్న మొర్దెకైకి దయ చూపించాడండి. ఒకప్పుడు ఎవరు మొర్దెకై? బానిస. ఆ దేశమునకు బానిసగా తీసుకొని రాబడ్డాడు. రెండవది, తన జీవితంలో తనకంటూ ఏమీ లేవు. తన మొత్తమును విడిచిపెట్టి పరాయి దేశానికి వచ్చేసేసాడు. అంతేకాదు, కడుపు పోషణ కొరకై ఏం చేస్తున్నాడు? మా యెహెజ్కేల్ లాగా, వాచ్మెన్ లాగా గేటు దగ్గర వాచ్మెన్ చేస్తున్నాడు డ్యూటీ. నేను చెప్పిన మాటలు కాదు, ఆయన గురించి రాయబడిన మాటలే. చూడండి, ఎంత లో పూర్ ఫ్యామిలీగా, ఎంత తక్కువ స్థితిలో, దీనాతి దీనమైన స్థితిలో ఉన్నాడు చూడండి. తనకి చెల్లెల వరసైనటువంటి యొక్క కనుక హదస్స అనగా లేకపోతే ఎస్తేరును
పెంచటానికి కూడా తన దగ్గర సరైన స్తోమత లేదు ఆ కాని దేశములో. అలాంటి పరిస్థితులలో మొర్దెకై కలిగిన దైవ భయం, అతడు కలిగిన యథార్థమైన జీవితం, అతడు కలిగిన దేవుడి మీద ప్రగాఢమైన నమ్మకం అంటారో, విశ్వాసం అంటారో, నిరీక్షణ అంటారో, అది మీరు ఇష్టం, పేరు పెట్టుకోండి. అచంచలమైన తిరుగులేని విశ్వాసం. ఎస్తేరుతో అన్నాడు, ఎస్తేరా, ఈ విషయములో నీవు కానీ రాజు దగ్గరికి వెళ్ళి మనకు చేయకపోతే వేరొక దిక్కు నుంచి మా దేవుడు మాకు. అది ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉంటే వస్తుందండి ఆ మాట. ప్రపంచమంతా ఏకమైనా సరే ఈ సమయంలో నీవు కూడా సహాయం చేయకపోయినా సరే, ఒక దైవజనుడు అంటాడు, నేను చాలా కాలం కిందట విన్నాను, ఒక విశ్వాసికట తన జీవితములో దేవుని యందు రోషము కలిగి భయభక్తులు కలిగి ఉంటే ప్రపంచములో అన్ని దారులు మూసుకొని పోవచ్చట. గుర్తుపెట్టుకోండి, ప్రపంచములో ఇటు అమ్మ తరపు నుంచి కానీ, అత్తగారి తరపు నుంచి కానీ, అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, తోటి సంఘములో ఉన్న వారి దగ్గర నుంచి కానీ, కరిగి ఇరుగు పొరుగు దగ్గర నుంచి కానీ, రాజకీయవేత్తల దగ్గర నుంచి కానీ, అధికారుల దగ్గర నుంచి కానీ, ఎటు కూడా నీకు సహాయం చేసే దారులన్నీ మూసుకొని పోవచ్చు. కానీ దేవుడి కట ఒక ప్రత్యేకమైన దారి ఉంటుందట. నాకు ఆ మాట చాలా కాలం కిందట విన్నాను, ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు, ఇంగ్లీష్లో వర్తమానం వింటూ వచ్చినప్పుడు. నాకు అప్పుడు చాలా ధైర్యం వేసింది. పరిశుద్ధ గ్రంథములు అదే కదా మరి. ఇప్పుడు మొర్దెకై పరిస్థితి ఏందండి? యూదుల పరిస్థితి ఏందండి అక్కడ? కనుక వారికి కనీసం భిక్షాందేహి అన్నా కూడా కనీసం పెట్టేవాడెవడు? చూస్తేనే అరికాలు మంట నడినెత్తుకు వచ్చి ఎప్పుడెప్పుడు నరికవతల పడేస్తామని చూస్తున్నారు మొర్దెకైని, యూదా జనాంగం మొత్తాన్ని. అంత కోపావేశముతో ఉన్నవారికి రాజ్యము వైపు నుంచి ద్వారాలు మూయపడ్డాయి, ప్రక్కన స్థితి నుంచి ద్వారాలు మూయపడ్డాయి. ఎటు కూడా ద్వారము తెరిచిన పరిస్థితి లేదు. ఆ పరిస్థితులలో మొర్దెకై మాట్లాడుతున్నాడు అన్నమాట. ప్రేమైన సంఘమా, అందుకునే కదా ఆ మాట అన్నది. ఎవరు? కీర్తనాకారుడు 121వ అధ్యాయం కదా. చదువు, మొదటి వచనం చదవండి. కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుంచి వచ్చును? ఆ మాట గమనించాలి. ఎక్కడి నుంచి వచ్చునని క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నాడు. అతనే ఆన్సర్ చెప్తున్నాడు, యెహోవా వలన నేను నాకు. ఎస్, 123వ వచనం అధ్యాయంలో కూడా ఉంటుంది ఆ వచనం, ఆ మాట. కానీ ప్రియమైన వారేరా, నాకు ఎక్కడ కాదు. అందుకొని 73వ కీర్తనలో ఆ మాట అన్నాడు, నన్ను అందరు విడిచిపెట్టిపోయినా, ఎవరు దూరంగా ఉన్నా, ఆకాశమందు నువ్వు నాకున్నావు, ఈ లోకములో నాకు ఏది. బా, ఆ మాటలు మాట్లాడాలంటే కనుక దమ్ముండాలండి, చాలా నమ్మకం ఉండాలండి. దేవుడి వాక్యం మీద, దేవుడి మీద ప్రగాఢమైన సత్యంత నమ్మకం ఉండాలి దేవుడి మీద, లేకపోతే ఆ మాటలు మాట్లాడలేం అన్నాడు. అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం చివరి 5 వచనాలు చూస్తే, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉన్నవైనా రాబోయినవైనా మరి ఏవైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదియో సవాల్, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఏం చేయలేదు, దూరం చేయలేదు నన్ను. అందుకని 2 తిమోతి పత్రిక చివరి అధ్యాయంలో చివరి 4వ వచనంలో చెప్తాడు, అందరూ నన్ను విడిచిపెట్టపోయినా నా దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి శత్రువుల నోటిలోంచి నన్ను ఏం చేశాడు. ఈ మాటలు కాకమ్మ కబురులాగా వల్లించలా, జీవితంలో ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చేశారు,
అనుభవించి చెబుతున్నారు. మొర్దెకై కూడా అదే పరిస్థితి. ఒక గేటు వాచ్‌మెన్‌కి ఎప్పటికైనా ప్రధానమంత్రి యొక్క స్తోమత ఉంటుందా? కలలో కూడా మనం ఏం చేయలేము, ఊహించలేం. గేట్ వాచ్‌మెన్‌గా ఉన్నటువంటి యొక్క మొర్దెకై మనం చదువుకున్నాం చివరి అధ్యాయం చివరి వచనం 8వ అధ్యాయం 2వ వచనం 3వ వచనములలో హామాను దగ్గర ఉన్న ఉంగరాన్ని తీసుకున్నట్టుగా రాజు అహష్వేరోషు దానిని తీసుకుని వచ్చి మొర్దెకైకి ఏం చేశాడంట, తొడిగించాడు. అలాగనే హామాను నివసిస్తున్న రాజభవనం మొర్దెకైకు ఇవ్వబడింది. మొర్దెకైని ఆ దేశమునకు ప్రధానమంత్రిగా రాజు ఏం చేశాడు, నియమించాడు. ఇది కేవలం దేవుని దయ కాక మరేంటి చెప్పండి? మొర్దెకై యొక్క తెలివితేటలా? మొర్దెకై యొక్క శాకశక్యమా? నో. దయగల వారి ఎడల దయ చూపించేవాడు, యథార్థవంతుల ఎడల ఆయన ఏం చేసేవాడు, కృపను చూపించేవాడు. ఈ రాత్రి నీ పక్షంగా కూడా దేవుడు తన దయను చూపించటానికి ఇష్టపడి చేతులు చాస్తూ ఉంటే ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు నీ జీవితంలో కాదు. చిన్నప్పటి నుంచి నీకు తెలుసు ఆ దేవుడు ఎవరో, కానీ ఈ రోజుకి ఎంత అపనమ్మకమో అతని మీద, దేవుడి మీద. చేస్తాడో చెయ్యడో, చేస్తాడో చెయ్యడో. అపనమ్మకముతోటే ముప్పాతికి జీవితం అంతా ఏమైపోద్ది, నాశనం అయిపోద్ది. ముప్పాతికి 99% పోద్ది. ఈ యొక్క అనుమానంతో జీవితం అంతా విశ్వాస జీవితం కొట్టుకులాడుతూ ఉంటుంది. ఇక ఏదో 1% ఎప్పుడో ఉంటుంది నమ్మకం, అంతే. ప్రేమైన సంఘమా, అలాగ ఉండవద్దు. మొర్దెకైని ఒక్కసారి చూడు పరిశుద్ధ గ్రంథములో. మొర్దెకైని ఏ స్థితిలో నుంచి దేవుడు తీసుకొని వచ్చి ఏ స్థితిలో కూర్చుండబెట్టాడో, ఎక్కడ ఉన్న స్థితి వ్యక్తిని అధికారమే లేదు, అధికారికి కాళ్ళు మ్రొక్కవలసిన స్థితి అతనిది. కానీ ఇప్పుడు మొర్దెకై నడుస్తుంటే అహష్వేరోషు రాజ్యములో ఉన్న 120 సంస్థానములలో ఉన్న ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు, మొర్దెకైకి నమస్కారము చేసే వ్యక్తిని నమస్కారము చేయించుకునే వ్యక్తిగా దేవుడు చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన ఒక్కడే. గేట్ కీపర్గా ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసి రాజ ఉంగరమును, ఆధిపత్యమును, అధికారము కలిగిన వ్యక్తినిగా చేయగలిగింది ఆ దయగలిగిన దేవుని హస్తాలే. నేను ముగిచ్చేస్తాను ఇక్కడే, కనుక ఇంకా పొడుగెట్టుకు కనబడతా ఉన్నది. సో జ్ఞాపకం చేసుకుంటున్నాను, అట్టి దయగలిగిన ఆ దేవుడు 2025 సంవత్సరాల క్రిందట మా ఆదిత్య కొరకు, మా మరియమ్మ కొరకు, మా ప్రసన్న ఇర్మియాలు బాప్తిస్మాలు మాత్రం పొందారు. కానీ మరి ఆ బాప్తిస్మాలకి దేవుడికే తెలియాలిక. వచ్చిన కానీ చూస్తున్న మా ఇర్మియాని ఎప్పుడన్నా టయానికి వస్తాడేమో చూస్తా, ఆదివారం పూట. ఒక్క ఆదివారం వచ్చేగా, కనుక దేవుడి కన్నా కట్టింది యొక్క దయ కలగట్లేదు అట్టుంది మరి కలగా మా ఇరియా మీద. లేకపోతే ఒక్క వారకుడికి కొని వస్తాడు, ప్రార్థన చేస్తాడేమో చూసా. మా రూతమ్మ అక్క చెప్పింది, అన్నో మా వాడు అక్కడ పరిచర్య చేస్తాడన్నానంది. ఈడ పరిచర్య కాదు అసలు, ప్రార్థనకే. పరిచర్య సంగతి తర్వాత సంగతి. ఆడేం చేసేవాడంట, నేను ఎగతాళి కోసం చెప్పట్లా, నవ్వుకోవటానికి చెప్పట్లా, రోషం కలుగుద్దేమని ఇప్పుడన్నాను చెబుతున్నాను. అది దేవుని రాకడ సమీపించిందయ్యా, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎప్పుడు మీరు సర్దిద్దబడేది? మా పసన్న అక్కయితే ఇక మరీ హరావుడే. ఏందన్న అక్క అంటది, ఏడబోతున్నామంటే అసలు ఎంత మామూలు స్పీడ్ కాదు. ఏంది నువ్వు పోతున్నావంటే మా అమ్మకు బాగలేదు, నేను పోతున్నాను అన్నట్టుంది. అట్టనే ప్రార్థనకు రాక్క అంటే ఇక అంతెట్టు పోతుంది, ఇక అంతే. ఇది మళ్ళీ చూడకూడదు. ప్రేమైన సంఘమా, నవ్వుకోవద్దు, రోషం కలిగి ఉండండి. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు మీరేమయ్యారు? తాత నాయనమ్మ అయ్యారు.
రేపు కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోతే మా రూతమ్మలాగా ఏమంటారు జేజమ్మ అవుద్దా? ఏం చెప్పమ్మా అటనే చూస్తుంది అండి మా అక్క. ఏమంటారు జేజమ్మేనా? నాకు తెలియదు. ఈ వర్షావాయువు నాకేం తెలియదు. నేను ఎందుకంటే కనుక చదువుకోవటం ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అసలు వెళ్ళిపోయా, నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయా. నాకు అప్పటి నుంచి వర్షావాయులు మా మామయ్య అత్త అంతవరకు తెలుసు. కనుక రకరకాల బంధుత్వం చెబుతుంటారు. ఎవరో నాకేం తెలియదు, అసలు నాకు ఇప్పటికీ తెలియదు. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, దయగల దేవుడు ఇంకా కలువరి శిలువ మీద తన త్యాగపూరితమైన ప్రేమను చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతకాలం ఆయనను నీవు ఏడ్పిస్తావు? ఎంతకాలం ఆయనను ఏడ్పిస్తావు? దయ చూపించిన దేవుడి మీద కనీసము దయలేదా నీకు? ఆ కలువరి యాగము మీద దయలేదా? ఆయన కన్నీరు కాచుకున్నాడే. ఈరోజు నా దినభాగ లోకాసువార్తలో ఆ మాట గుర్తుకొస్తుంది. చూడండి, ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లోకాసువార్త 'ఆ వాక్యం కూడా చూసుకోవాలనుకున్నాను. అక్కడ ఏడ్చనే మాట ఉంటుంది చూడండి. 19వ అధ్యాయము వచనం 41 నుంచి. లోకాసువార్త 19:40. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఈ రాత్రి ఆదిత్యాన్ని కానీ మా లోకనాథం ఉన్నాడో లేదో, మా లోకనాథం లోకమంతా తిరుగుతుంటాడు ప్రార్థనకు తప్ప. ఒకరోజు వాళ్ళ నాన్న కనుక రాత్రిపూట 11 గంటలకు నాకు ఎదురుపడ్డాడు. ఏడబోయేస్తున్నావు వారికి నవ్వుతున్నాడు. మాకిట్టకి ఇర్మియా ఇలా కొడుగురు గురించే చెప్పింది అప్పుడు నేను. కనుక ఈయన ఎతికి ఏం చేశాడు? అలసిపోయి ఇంటికి వస్తున్నాడు, మాకు ఎదురుపడ్డాడు. ఆ తర్వాత మా లోకనాథు సందులోంచి నాకు కనపడ్డాడు. ఎవరో మా ఇర్మియా వెనక ఈయన వస్తున్నాడు. మరి ఆయన ఎన్ని గంటలకు? ఈయన 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈయన 12 అయ్యొచ్చుంటుంది ఇంటికారు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో మరి మా లోకనాథం అయ్యా. నేను నవ్వుకోవటానికి లోకనాథాన్ని తిట్టడానికి చెప్పట్లా. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి. దానిని చూచి, దానినంటే బిల్డింగులను కాదు, యెరూషలేములో ఉన్న ప్రజలను చూసి. ఎందుకు? ఎప్పటికీ ఆయనని ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడ్పిస్తానే ఉన్నారు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. చనిపోయిన వారు లేపబడుతున్నారు. కుష్ఠవ్యాధి కలిగిన వారు బాగు చేయబడుతున్నారు. కనుక కుంటివ్యాధి కలిగిన వారు లేపబడుతున్నారు. అనేకులు స్వస్థపరచబడుతున్నారు. మెస్సయ్యగా తను ప్రకటించబడుతున్నారు. అనేకులు గుంపులుగా వెంబడిస్తున్నారు. ఇన్ని జరుగుతూ కళ్ళతో చూస్తున్నా వారు ఇంకా ఆయనను ఏం చేస్తున్నారు? ఏడ్పిస్తూనే ఉన్నారు. ఇంకా ఏడ్పించే స్థితిలోనే ఉంటారా మీరు? మీ ఇష్టం. దాని విషయమై ఆయన ఏడ్చి బాధపడి మాట్లాడుతున్నాడు. ఓ యెరూషలేమా, మీ చుట్టూ శత్రువు ఒకరోజు గట్టు కట్టి మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? ఆ మాటలు చదువుతుంటే, ఆ మాటల నెరవేర్పు క్రీస్తు శకం 70వ సంవత్సరములో రోమన్ చక్రవర్తి యొక్క సైన్యాధిపతి, అతని పేరు టైటస్ క్రీస్తు శకం 70వ సంవత్సరములో వారు అన్నారు కదా, ఆ రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కానని శపథం పూని ఆయనని సులువుగా అప్పగించారు కదా. అది ఖచ్చితంగా నెరవేరింది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. హిస్టరీ మీరు తిరిగేయండి, చరిత్రలో ఉంది ఇది. రక్తము ఏరులా ఏమైంది? యెరూషలేము వీధులలో శత్రు గుర్రాలు పరిగెడతావంటే గుర్రాలకి మోకాల లోతు వరకు తడిసినట్టు రక్తం యెరూషలేము వీధులలో. ఇది చరిత్ర. నేను ఆదిత్యకు అదే చెప్తున్నాను, లోకనాథానికి, మా లావణ్యకు కూడా చెప్తున్నాను, మా ఇర్మియాకు కనుక అలాగే యొక్క ప్రసన్నకు కూడా చెప్తున్నాను. ఇంకా ఇంటిలో రక్షణ మారు మనసు పొందిన వారికి చెప్తున్నాను, మీ విషయమైన ఆయన ఇంకా దయతలుస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన కనికరము, ఆయన ఏడ్పు, దయ ముగించబడి ఆయన ఉగ్రత చాప్టర్ బిగిన్ అవుద్ది.
ఆ దినమున సహించగలిగిన నరుడు ఎవడు కూడా లేడు. అట్టి భయంకరమైన స్థితిలోకి వెళ్ళకూడదని నా ఆశ, నా ప్రార్థన దేవుని సన్నిధిలో. కనుక మనందరి ఆశ అట్టి శ్రేష్టమైన దయగలిగిన ఆయన హస్తములతోనే దేవుడు వీరి కుటుంబాన్ని రక్షించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయనుగాక. సరే, ఇప్పుడు ఏంటిది?